సో ఆదర్శ దంపతులు అనే ఒక పదానికి ప్రత్యక్ష నిదర్శనం వేదిక మీద మనం చూస్తున్నాము. సో గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ పరమేశ్వర్ గారు ఒక్కసారి మాట్లాడతారు. సో బికాస్ డైరెక్టర్ అనేవారు సినిమాకి సారథి లాంటి వాళ్ళు. సో ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. సో ద యంగ్ డైరెక్టర్ హూ ఈస్ అ హీరో హూ యాక్టెడ్ ఇన్ సెవెరల్ మూవీస్. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. వేదికలు అందించిన పెద్దలందరికీ, ప్రభుత్వం తరపున వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా అక్క కవితక్క గారికి, ఇక్కడ పేరు పేరున వచ్చిన మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేలస్ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ముందుగా 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఒకే ఒక డైలాగ్: మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత అని మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నా. మీ అందరికి తెలుసు, ఈరోజు జీరో పాలిటిక్స్ చేద్దాం, రాజకీయాలకు వద్దామంటే నమ్మసక్యంగా మనం కూడా లేము. ఆ విషయం మనకు కూడా తెలుసు. మన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని ఒకసారి చూస్తే ఎస్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. బట్ నా తరపున కాంట్రిబ్యూషన్గా నేను సినిమా పరంగా నేను ఏమి ఇవ్వగలుగుతాను సమాజానికి అనిపించినప్పుడు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా 25 సంవత్సరాల జీతాన్ని కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి, ఇప్పుడు వచ్చే పెన్షన్ని కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు సాక్రిఫైస్ చేసి, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తను పడ్డ పాటలు అంతా ఇంత కదా నేను చెప్పలేని సినిమా రూపంలో మీరే చూస్తారు. సో గుమ్మడి నరసయ్య గారి గురించి నేను చెప్పడం కంటే మీరు సినిమాలో బాగా చూస్తారు. మీ అందరికీ సుపరిచితుడైన నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీటన్నిటికీ మించి నాకు ఒకే ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒక గొప్ప కథ చేయడానికి ఒక గొప్ప క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఏంటంటే రియల్ హీరో, కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఏదైతే ఉందో, ఆయన క్యారెక్టర్కి గౌరవం ఇచ్చిన వ్యక్తులు అయి ఉంటారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రజల కోసం ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో, వాళ్ళు కూడా రాజకీయ పరంగా కాంట్రిబ్యూషన్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఈ సినిమా ద్వారా మీకు చెప్తారు. అండ్ ఎక్కువసేపు కాకుండా ముందుగా ఈ సినిమా ఒప్పుకోవడానికి గట్స్తో పాటు స్ట్రాంగ్ ఇది ఉండాలి, వెపన్ అంటే లైక్ ఫైనాన్షియల్గా. ఎన్ సురేష్ రెడ్డి గారు నిజంగా ఆయనకి పాదాభివందనాలు. ఎందుకంటే ఇలా సినిమా చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు ఆయనకు ఉంది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని 100% సఫలం చేసుకుంటాను. అండ్ మా గీతమ్మ, మేము గీతమ్మ గారిని అమ్మ అని పిలుచుకుంటాము. ఎందుకంటే ఆవిడ ఎవరు ఉన్నా కూడా, ఇంటికి ఎవరు వచ్చినా సొంత బిడ్డలా చూసుకుంటారు. ఆవిడకి 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలు, ఇప్పుడు 5 అబ్బాయిలు, అందులో నేను ఒక అబ్బాయిని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి విజిట్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్ మాట్లాడితే అంతే కిక్ ఉంటుంది. మరి నెక్స్ట్ మనం చూడబోయే ఎవరిదంటే మన ప్రొడ్యూసర్ గారిది. సో బేసిక్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ సినిమాలో ఎంత ఉందా అనే చూసే వ్యక్తులే చాలామంది, 99.9%. కానీ మన సురేష్ రెడ్డి గారు మాత్రము అంతకు మించి చాలా చాలా డిఫరెంట్. ఒక్కటే మాటలో చెప్పాలంటే, మన భారతదేశం నుండి ఒక పొలిటీషియన్ కాకుండా అమెరికా శ్వేత సౌధంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయుడు నిర్మాత సురేష్ రెడ్డి గారు. సో వారి గురించి ఏవిఏ చెప్తుంది. ఏవి ప్లీజ్. మనిషి అంటే కేవలం తన కోసం బతికేవాడు కాదు, నలుగురు కోసం తపన పడేవాడు. ఆ నలుగురి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కునేవాడు. నాగిరెడ్డి రామారెడ్డి, నాగిరెడ్డి శ్రీలత గారుల పుత్రుడు ఎన్ సురేష్ రెడ్డి, ఎన్ఎస్ఆర్ గారు, భార్య ఎన్ ప్రవళిక గారు, పిల్లలు ఎన్ హేమచంద్రారెడ్డి, ఎన్ హర్షారెడ్డి గారుల ప్రోత్సాహంతో ఆయన సేవా జీవితం నిరంతరం సాగుతోంది. సమాజానికి అత్యంత అవసరమైన సేవలో ఆయన ముందుంటారు. ఎందరో ప్రాణాలను నిలబెట్టే రక్తదాన శిబిరాలను నిర్వహించడం ఆయన తొలి ప్రాధాన్యత. శ్రామికుల సంక్షేమానికి భరోసా ఇస్తూ ఆటో డ్రైవర్లకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఏ చిన్న కష్టం కూడా వారి కుటుంబాన్ని కుంగదీయకుండా కాపాడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే సురేష్ రెడ్డి గారు పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారి ఆరోగ్య భద్రతకు ఎంతో కృషి చేస్తున్నారు. దివ్యాంగుల బాధను అర్థం చేసుకుని వారు తమ పనులు తామే చేసుకోవడానికి వీలుగా ట్రైసైకిళ్లను అందజేశారు. వారి జీవితంలో వెలుగు నింపారు.
విద్యతోనే వికాసం సాధ్యమని విశ్వసించి ఆర్థికంగా వెనుకబడిన ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నారు. అంతేకాక పేద విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి సైకిళ్లను కూడా విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధితో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పెయింటింగ్ వేయించి కళాశాలకు నూతన శోభ తెచ్చారు.